పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. వామ్మో, ఈ ఒక్క మాట చాలు సార్, 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలనిపిస్తుంది. పర్యావరణం పరిరక్షకుడా? ఎవరు? రేవంత్ రెడ్డి సార్ మీరేనా? మీరు పర్యావరణ పరిరక్షకులు రాత్రి ఏమైనా కలగన్నారా ఏంది? చెట్లను నరికే మీరా? 100 ఎకరాలు తీసుకుపోయి హైకోర్టుకి ఇచ్చే మీరా? బయోడైవర్సిటీ పార్క్ ధ్వంసం చేసే మీరా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న 400 ఎకరాలు హెచ్సియుకి ఇవ్వకుండా దాంట్లో 100 ఎకరాలు చెట్లను నరికి పడేసినటువంటి మీరా పర్యావరణం గురించి మాట్లాడేది? దామగుండం అడవుల్ని మొత్తం తగలబెట్టేసినటువంటి మీరా దీని గురించి మాట్లాడేది? పర్యావరణ పరిరక్షణ గురించి. ఇక్కడ అన్ని ఈ మాటలు, అక్కడ పోయి అనే శుద్ధపూస మాటలు. ఏంది సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు పర్యావరణం గురించి మీరు ఆలోచిస్తున్నారు. భావితరాలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎక్కడికి కలిస్తారు? చెట్లు నరికేసిన తర్వాత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆక్సిజన్ ఇచ్చే వాతావరణం ఎక్కడికెళ్ళి వస్తుంది? 100 సంవత్సరాల నుంచి రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో బయోడైవర్సిటీ పార్క్ చేస్తే 100 ఎకరాలు మొత్తం కూడా నిర్దాక్షిణంగా బుల్డోజ్ చేసి హైకోర్టు కట్టాలని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి మీరు పర్యావరణం గురించి మాట్లాడకండి, సిగ్గుపడాల్సి వస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా 400 ఎకరాలను డిసెంబర్ 6, 2023 సరిగ్గా మీ ప్రమాణ స్వీకారం రోజే అనుకుంటా టీజీఐఏసీ ద్వారా బాంబే కంపెనీకి కట్టబెట్టినటువంటి మీరా, చెట్లను నరికేసినటువంటి మీరా పర్యావరణం గురించి మాట్లాడేది? చెరువుల ప్రక్షాళన అని చెప్పి హైడ్రాన్ తీసుకొచ్చి ఉన్నోళ్ళ ఇల్లు కుల్లగొట్టకుండా లేనోళ్ళ మీద పడినటువంటి మీరా పర్యావరణం గురించి మాట్లాడేది?